హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపతిని ఛానల్. హ్యాపీ సాటర్డే అండి. ఈరోజు సాటర్డే కదా, సాటర్డే స్పెషల్ వచ్చేసి చామదుంపల పులుసు అండ్ వంకాయ ఫ్రై చేశాను. చామదుంపల పులుసు ఎలా చేశాను అనేది మీకు వీడియో చూపిద్దామని వీడియో చేశాను. చూడండి, దీనికి ఒక హాఫ్ కేజీ చామదుంపలు తీసుకొని అది బాగా మట్టిపోయేలాగా బాగా క్లీన్ చేసుకోవాలి. 4-5 సార్లు కడిగి పెట్టుకోవాలి వాటర్లో. తర్వాత అది కుక్కర్లో పెట్టి ఉడకబెట్టుకోవాలి. ఒక 6-7 విజిల్లు వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలండి. తర్వాత తీసేసి చల్లబడిన తర్వాత ఈ చామదుంపల స్కిన్ అంతా తీసేయాలి, పొట్టు తీసేయాలి. ఇంకా దానికి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, టమాటా కావాలి. ఇంకా చింతపండు పులుసు. ఇంకా బాగానే పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని వెజ్కి ఆయిల్ తక్కువే పడుతుందండి, కొంచెమే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కాక అందులో పోపు దినుసులు వేసుకోవాలి. ఒక్కో సైడు ఒక్కొక్క నేమ్ ఉంటాయి చామదుంపలకి. మీ ఏ ఏరియాలో ఏమంటారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పోపు దినుసులు వేసుకోవాలి. డ్రై చిల్లీ, గార్లిక్, ఆవాలు, జీలకర్ర, మెంతులు, శనగపప్పు, మినపప్పు పోపులు వేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతూ ఉండగా అందులోనే పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్ అన్నీ వేసేసుకోవాలి. సన్నగా తురిమిన ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఈ చామదుంపలు ఇంకా కట్ చేయలేదండి. కట్ చేసి ముక్కల్లో వేసుకుంటే అవి కలిసిపోయి మరీ చిక్కగా అవుతుంది పులుసు. అలా కాకుండా పులుసు అంటే కొంచెం ముక్కలు ముక్కలుగా ఉంటే బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే పులుసు చేసేటప్పుడు ఏదైనా కూడా మరీ ఫ్రై అయిపోకుండా ఉంటే బాగుంటుంది. ఆనియన్స్ గట్ట మరీ వేగిపోకుండా ఉంటేనే బాగుంటుంది. కొన్ని పచ్చి పచ్చిగానే ఉండాలి. పులుసుకైతే ఈ విధంగానే బాగుంటుంది. ఇంకా పోపులోని పోపు దినుసులు, శనగపప్పు, మినపప్పు అన్నీ పడ్డాయి కదండి. ఆవాలు, జీలకర్ర, ఆ మినపప్పు ఫ్లేవర్ స్మెల్ అయితే సూపర్ వస్తుంది. ఇంకా మెంతులు కూడా వేసాం కదా. పులుసు అంటే పులుసు చేస్తున్నామంటే కొంచెం మెంతులు వేసుకుంటేనే పులుసుకు బాగుంటుంది. అండ్ పచ్చిమిర్చి, పులుసులో పచ్చిమిర్చి అంటే నాకు ఇష్టం కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకున్నానండి పచ్చిమిర్చి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. పసుపు కొంచెం ఎక్కువే వాడతానండి. పసుపు ఎక్కువ వేసుకొని హెల్త్కి మంచిదని పసుపు కొంచెం అన్నిట్లో ఎక్కువగానే వాడతాను. బాగా కలిపి పెట్టుకొని ఇందులోనే చామదుంపలు వేసుకోవాలి. చామదుంపల పులుసు అయితే అద్భుతంగా వచ్చిందండి. మీరు కూడా ఈ విధంగా చేసి ట్రై చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో. పులుసు ఎలా వచ్చిందనేది మీకు అర్థమవుతుంది. లాస్ట్గా వంకాయ కర్రీ కూడా పెట్టాను, వంకాయ ఫ్రై, అది కూడా చూడండి. లుక్ ఎలా ఉందో చెప్పండి. ఇలా బాగా కలిపి పెట్టిన తర్వాత అందులో టమాటాలు కూడా వేసేసుకోవాలి. ఇక్కడ నేను పెద్దవి ఒక 2 టమాటాలు తీసుకున్నాను. చిన్నవి అయితే ఒక 4 తీసుకోవాలి. పెద్ద టమాటాలు అయితే ఒక 2 సరిపోతాయి. చింతపండు కూడా వేస్తాం కాబట్టి టమాటాలు తక్కువే వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టమాటాస్ వేసుకున్నాను.
టమాటాలు వేయగానే ఎప్పుడు కూడా కలిపేయకూడదు, మూత పెట్టి కాసేపు ఉంచేయాలి. ఆవిరికి టమాటాలు బాగా మగ్గుతాయి. చూడండి, టమాటాలు బాగా మగ్గాయి. చామదుంపలు కలర్ కూడా మారింది కదా, ఇప్పుడు కలుపుకోవాలి. ఇందులోని టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కారం వేసుకోవాలి. నేను కారం ఒక 3 స్పూన్స్ వేసుకున్నానండి, చిన్న స్పూనే. టేస్ట్ అయితే ఎవరి టేస్ట్కి సరిపడా వాళ్ళు వేసుకోవడమే. సాల్ట్ కొంతమంది ఎక్కువ తింటారు, తక్కువ తింటారు కదా, తినేదాన్ని బట్టి సాల్ట్ వేసుకోవాలి. ఇంకా ఇందులో చింతపండు పులుసు వేసుకోవాలండి. పులుసు ఆల్రెడీ నేను చింతపండు నానబెట్టి ఉంచుకున్నాను కదా, పులుసు తీసుకొని వేరే బౌల్లో ఉంచుకున్నాను, అది వేసుకోవాలి. వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇంకా చామదుంపల పులుసు చేసేటప్పుడు బెండకాయ కానీ వంకాయ కానీ వేసుకున్న చామదుంపల పులుసు బాగుంటుంది. ఆ ఫ్లేవర్ వేరే వస్తుంది. అది కూడా మన ఛానల్లో ఉంది, ఇదివరకు చేసి పెట్టాను. చామదుంపలు వంకాయ పులుసు, ఇది ఒత్తి చామదుంపలు టమాటా పులుసు అనమాట. దీని ఫ్లేవర్ కూడా వేరే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందనేది. ఇంకా చింతపండు పులుసు వేసుకున్నాం కదా, మూత పెట్టి కాసేపు ఉంచేయాలి. వేడి వేడి రైస్తో అయితే సూపర్ ఉంటుందండి. చాలా బాగుంటుంది వేడి వేడి రైస్తో. పులుపు చూసుకొని వేసుకోవాలి, మరీ ఎక్కువైపోయినా బాగుండదు. ఇంకోటి ఏదన్నా పులుసు అంటే చల్లబడాకే బాగుంటుందండి. పులుసు బాగా చల్లబడాలి. చల్లబడిన తర్వాత దాని టేస్ట్ బాగుంటుంది. పులుసు చల్లబడి వేడి వేడి రైస్తో బాగుంటుంది అన్నమాట. వస్తుంది. ఇంకా ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ ఇంకా దగ్గరికి అవ్వాలి. పులుసు పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మిడిల్లో ఉండాలి. ఇంకా కాసేపు వెయిట్ చేయాలి, ఇంకా అవ్వాలి. మళ్ళీ మూత పెట్టుకొని కాసేపు ఉంచుకోవాలి. ఇంకా అంతేనండి, అయిపోయింది చామదుంపల పులుసు. ఫైనల్లీ కొత్తిమీర చల్లుకోవాలి. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి పులుసుల్లో. చూడండి, చామదుంపలు కట్ చేయకుండా అలా వేసాం కదా, కర్రీ అయ్యేసరికి ఎలా వచ్చిందనేది. అందుకని మరీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే కలిసిపోతుంది కాబట్టి నేను ఆ విధంగా వేసేసాను. చిన్న చిన్న గడ్డలుగానే ఉంది కాబట్టి అలాగే వేసేసాను. ఫైనల్లీ కొత్తిమీర చల్లుకోవడమే. కలర్ఫుల్గా టేస్టీగా యమ్మీగా చామదుంపల పులుసు రెడీ అయిపోయింది. కొంచెం చల్లబడ్డాక వేడివేడి అన్నంతో తింటే సూపర్ ఉంటుంది అమోఘం. ఇంకా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పులుసు పక్కన పెట్టుకోవాలి.
ఇంకా పైన కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే పులుసు రెడీ. వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ, నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ, సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇంకా మీ సపోర్ట్ కావాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. వంకాయ ఫ్రై కూడా చేశాను, అది చూపిస్తున్నాను చూడండి. లంచ్కి రోజు చామదుంపల పులుసు అండ్ వంకాయ ఫ్రై.